నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో ఇంత గొప్ప హాస్టల్స్ ఉండేటివి కాదు. ఈ భవనాలు ఇంత గొప్పగా, ఇంత అకామిడేషను, ఇంత ఉండే పరిస్థితి లేదు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మీకు ఇప్పుడు మంచిగా దాదాపు మంచి ఇడ్లీ, ఉప్మా, ఇట్లా రకరకాలుగా. సండే రోజు ఐ థింక్ పూరియా, ఇట్లా ఇంత మంచి మంచి టిఫిన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఈరోజు ప్రతి వారం ట్వైస్ చికెన్, ఎవ్రీడే ఎగ్, స్నాక్స్, మిల్క్, ఇట్లా ఇంత గొప్ప మెనూతో మనము హ్యాపీగా ఉన్నాం. అవునా? మీకు ఇంత అవకాశం దొరకడం అనేది మన ప్రభుత్వాలు తీసుకుంటున్న గొప్ప నిర్ణయాలు. ఆషామాషి కాదు ఇది. ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి మీ బాగు కోసం, మీ భవిష్యత్తు కోసం ఇంత మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 250 మంది పిల్లలు మ్యాక్సిమం. 286. నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వస్తుంది, సెకండ్ ఇయర్ వస్తుంది. మ్యాక్సిమం అంటే భవిష్యత్తులో కూడా 400-500 వాళ్ళకి చెప్తున్నాం. ఇంతమంది కోసం చూసారా? అందుకే మనం చెప్పేది ఏంటంటే ఇంత అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలి. ఏదో టైంపాస్ చేయడం, మన టీచర్స్ చెప్పినట్టు సరిగా వినకపోవడం, చదువుకోకపోవడం, ఇవన్నీ కూడా మీ జీవితాలను మీరు వెనక్కి లాగుతా ఉన్నట్టు లెక్క. అలా కాదు, అందిపుచ్చుకోవాలి. దాన్ని అందిపుచ్చుకొని మీరు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మా నాన్నలు ఎంతో చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న పనులకు వెళ్ళడం, చిన్న చిన్న రైతాంగము, ఇలా ఉంటారు. అవునా? ఈ 10th క్లాస్ 9th క్లాస్ చదివే పిల్లలను కూడా పనికి తీసుకెళ్తే ఒక 200-300 రోజుకి ఇస్తారు. అలా కాదు, మా పిల్లలు చదువుకోవాలా, చదువుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, రేపు మమ్మల్ని వాళ్ళు మంచిగా చూసుకోవాలా, వాళ్ళు భవిష్యత్తులో మాలాగా ఇబ్బంది పడకూడదు అనే ఒక మంచి దృక్పథంతో వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా మీకు? ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారా? మంచిగా చదువుకుంటారా? మంచి గ్రేడ్లో పాస్ కావాలా 10th క్లాసు, మంచి సిబిఎస్ఈ సిలబస్, ఇక్కడ మంచి కాంపిటేటివ్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు మీరు ఆఫ్టర్ 5 ఇయర్స్ 10th క్లాస్ అయిపోయిన పిల్లలు. ఈ భారతదేశం చాలా పెద్దది, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అన్నిటికీ మూలం చదువు. ఆ చదువును నెగ్లెక్ట్ చేసినారంటే అంధకారం మీ జీవితాలు. అవన్నీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ మంచి అకామిడేషన్ ఉంది, మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు, మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఎక్కడ పొరపాటు చేయకండి. ఎక్కడ పొరపాటు చేసినా మీ పేరెంట్స్ లాగా మీరు కూడా చిన్న చిన్న పనులు చేసుకొని బతకాల్సిన పరిస్థితులు వస్తాయి. చదువుకుంటే మనకు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ సెక్టర్ చాలా ఉంది. మనకు తెలివితేటలో ఉండాలి కానీ అందలం ఎక్కచ్చు. అవన్నీ దృష్టిలో పెట్టుకోండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎన్నో హాస్టల్స్ చూసాం. ఈ ఏకలవ్య హాస్టల్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి. ఎందుకంటే అంత అకామిడేషన్. ఏం పెట్టుకోవద్దండి మైండ్లో. చదువు చదువు చదువు. మీకు సండే ఒకరోజు హ్యాపీగా మీకు బట్టలు ఏదో వాష్ చేసుకుంటారు, మంచిగా మీకు చికెన్ చేస్తారు ఆ రోజు,
ఆ? ఒక బిర్యానీ రైస్ పెడతారు, అవునా? మంచిగా తినచ్చు, మంచిగా హ్యాపీగా ఆడుకోవచ్చు ఆ రోజు. మిగతా రోజులంతా మీరు చదువుల మీదనే దృష్టి కేంద్రీకరించాలి. చదువులు చదువుకోవడం ఒక ఉద్యోగం వస్తుంది అనేదే మీమాంస కాదు అక్కడ. నాగరికత, వేషభాషలందు మార్పు వస్తుంది. ఒక డిగ్నిటీగా మాట్లాడతాం, ఒక డిగ్నిటీగా ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలం, బిజినెస్లు చేసుకోగలం, తెలివితేటలుంటాయి, ఒక గౌరవం పెరుగుతుంది మీకు, చుట్టుపక్కల వాళ్ళు ఒక గౌరవిస్తారు, ఒక గ్రాడ్యుయేట్, ఒక ఇంజనీరు, ఇట్లా ఒక వాల్యూ పెరుగుతుంది మీకు. ఈ చిన్న చిన్న బిజినెస్లు కూడా తెలివితేటలు ఉండాలి. మొరటుగా చేస్తే మనం సక్సెస్ కాలేం లైఫ్లో. కాబట్టి అందరూ మంచిగా చదువుకుంటారని, మంచిగా మీ భవిష్యత్తు అంతా చాలా బాగా అందంగా వెరజిల్లాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తా ఉన్నాం. మీ భోజనాలు ఈరోజు మేము కూడా తిన్నాం, మీ వంట వాళ్ళు చేసినట్టు చాలా బాగున్నాయి. మేము లంచ్ ఇక్కడే చేసాం, మీ భోజనం ఏంది చాలా బాగున్నాయి. చాలా సంతోషం మాకు. మేము ఒక హాస్టల్లో ఇట్లా తినడం అనేది మాకు చాలా ఒక తృప్తిని ఇస్తుంది. మీ భోజనాలు మీతో పాటు తింటే కన్నా మాకు ఒక ఆనందం. మేము ఎక్కడైనా మీతో పాటే సహబంతిలో కూర్చొని భోంచేస్తూ ఉంటాం కొన్ని హాస్టల్స్లో, స్కూల్స్లో. అలా నేను ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఇక్కడికి రావడం, మీరందరూ నన్ను గౌరవంగా వెల్కమ్ చెప్పడం, ఐఎమ్ సో హ్యాపీ. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక క్వాషీ జ్యుడిషియల్ బాడీ. ఇది 4 లైన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుంది. సివిల్ సప్లైస్ అండ్ అంగన్వాడీస్, ఐసిడిఎస్ అండ్ ఎండిఎం అండ్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకము, వెల్ఫేర్ హాస్టల్స్. అలాగే పిఎం మాతృవందన యోజన అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫస్ట్ డెలివరీకి అర్హత కలిగిన వాళ్లకు ఇచ్చే 5,000 రూపాయల పథకము. సెకండ్ డెలివరీకి 6,000 రూపాయలు, బేబీ గర్ల్ అంటే ఆడపాప అయితే కన్నా 6,000 రూపాయలు ఇస్తారు. దానికి ఆశా వర్కర్లు అవి అప్లోడ్ చేస్తారు, వాళ్ళకు అకౌంట్లలోకి వాళ్ళ వచ్చి పడతాయి అన్నమాట ఆ డబ్బులు. ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్లో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారానికి భద్రత కల్పిస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. అవన్నీ సక్రమంగా ఇస్తున్నారు లేదా, ప్రైజ్ కరెక్ట్గా తీసుకుంటున్నారు లేదా, ఏమన్నా అక్కడ లోపాలు ఉంటే కన్నా తీసుకోవడం. అలాగే ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేశాం. ఆ వాట్సాప్ నెంబర్కు కంప్లైంట్స్, కొన్ని అవకాశాలుండి వీడియోగ్రాఫ్స్తో కంప్లైంట్స్ వస్తే కన్నా మాకు చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా కంప్లైంట్స్, అల్లూరు సీతారామరాజు జిల్లా కంప్లైంట్స్ ఇవన్నీ ఇలా తీసుకొని మేము ఆ ఏరియాస్కి పోయి ఇలా వస్తాయన్నమాట. మాకు దాదాపు ఇట్లా 4 నెలలకు, 5 నెలలకు, 6 నెలలకు నేను, మా మెంబర్స్ ఉన్నారు 5 మంది, వాళ్ళు ఇలా ఈ కంప్లైంట్స్ అన్నీ తీసుకొని వస్తాం. ఇవన్నీ కూడా అవి చూసి, ఎందుకంటే ప్రజలకు ఒక భరోసా, ప్రజలకు ఒక నమ్మకం. ఏపీ స్టేట్ అంతా తిరిగి చేయడం జరిగింది. మంచిగా చేయాలా, పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాల, ఆహారానికి సంబంధించిన విషయాలు సక్రమంగా ఇవన్నీ జరగాల అనే ఒక మంచి ఉద్దేశంతో మేము చేస్తూ ఉన్నాం. మీ ప్రేయర్స్లో పెట్టుకోండి. మాకు మంచిగా మాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, మీ ఇష్టదైవాన్ని పూజించేటప్పుడు ఫుడ్ కమిషన్ వాళ్ళు బాగా పనిచేయాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళు చేసే పని నీతి నిజాయితీగా జరగాలి అని ఖచ్చితంగా అందరూ కూడా కోరుకుంటారు ఆ దేవుణ్ణి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నమాట.